నమస్తే ఫ్రెండ్స్. ఎస్సీ వర్గీకరణపై నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద మనతో పాటు డిస్కషన్ చేయడానికి ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, 30 సంవత్సరాల పోరాటం తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఏనాడు ఇవ్వాల్సింది. ఈ ఉద్యమం మొదలైంది నాకు గుర్తున్నంత వరకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సోదరుడు మందకృష్ణ లాంటి వాళ్ళు గట్టి పోరాటం చేశారు సాక్ష్యాల ఆధారంగా. ఎందుకంటే ఖచ్చితంగా దళిత వర్గానికి ఈ దేశంలో తరతరాలుగా అంటరానితనం వల్ల, కుల వివక్ష వల్ల చాలా అన్యాయం జరిగినమాట వాస్తవం. కానీ మళ్ళీ దళిత వర్గాల్లో కూడా చాలా కులాలు ఉన్నాయి, 60-70 కులాలు ఉన్నాయి. కొన్ని ఉపకులాలు మరింత వెనకబడి ఉన్నాయి మిగతా ఉపకులాలతో పోలిస్తే. మీరు రిజర్వేషన్లు దళితులకు అవసరమని మనం అంగీకరించినప్పుడు, దళితుల్లో మళ్ళీ మరింత వెనుకబడుతున్నానికి గురైనప్పుడు, విద్యాపరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ, కనీసం వారి జనాభా ప్రాతిపదికన వారు కోట ఇవ్వటం అనేది ఏ రకంగా ఆధారము? ఆ కారణంగానే ఉద్యమం చేశారు. దానికి పార్టీలు, ప్రభుత్వాలు స్పందించినాయి. మరి శాసనసభ తీర్మానం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేకంగా కోట ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. పెద్ద సబబైన కారణాలు లేకుండా రాజ్యాంగ విరుద్ధాన్ని కొట్టేసింది. ఈవేళ ఆ పొరపాటు తీర్పుని సవరించారు సుప్రీంకోర్టు వారు. ఇది పూర్తిగా సమర్థించదగ్గది, ఆహ్వానించదగ్గది. రిజర్వేషన్లు అవసరమైనప్పుడు మళ్ళీ రిజర్వేషన్ పొందేటువంటి వర్గాలలో కొన్ని ఉపకులాలు మరింత వెనుకబడుతున్నాను గురవుతుంటే దానికి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి అవకాశాలు కల్పించడం చాలా అవసరం. అది ఏ రకంగా ఇతరులకు అన్యాయం కాదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన మిగతా దళిత వర్గాలకు వారి కోట వారికి ఉంటున్నాం. కానీ అంతేగాని వీరి జనాభా లెక్క పెట్టుకుని అదనంగా సీట్లు వస్తే ఆ సీట్లన్నీ కొంచెం శక్తి ఉన్న వాళ్ళే పొందేసి మళ్ళీ సమాజంలో సగం మందిని, ఆ దళిత సమాజంలో అన్యాయం జరిగితే అది మనం ఏ రకంగా రిజర్వేషన్ వల్ల ఫలితం కలిగించినట్టు? కాబట్టి ఈ తీర్పు పూర్తిగా మనం ఆహ్వానించాలి, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. సార్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చారు సార్. ఇదే విధంగా రేపు బీసీలు కూడా కావాలన్న డిమాండ్తో వస్తే దాన్ని వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. దక్షిణాదిన మనకి ఎప్పటికీ ఎంతకాలం నుంచో బీసీ రిజర్వేషన్ ఉన్నది. ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు వాడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, కొన్ని చోట్ల బీసీఈ కూడా ఉన్నాం. బీసీఏ కులం పేరుతో వృత్తి ఉన్నప్పుడు, వృత్తి కులాలు చాకలి, మంగలి వగైరా, వాటిని బీసీఏగా చెప్తారు. అందులో కొంచెం కొన్ని తక్కువ వృత్తి అని మన సమాజంలో మూర్ఖపాలోచనల వల్ల పడిపోయింది మన మనసులో. కాబట్టి వారు బీసీఏ కింద వస్తారు. మరికొన్ని వృత్తుల వారు కానీ అంత తక్కువ కులంగా గుర్తింపు లేని వాళ్ళు, అది మనకి దేనిలో ఏ కులం చేర్చారో నాకు సరిగ్గా తెలియదు. వడ్రంగి ఉదాహరణకి మన చరిత్రలో, మన సమాజంలో బీసీ అయినప్పటికి కూడా ఆ వృత్తి నీచ వృత్తిగా, తక్కువ వృత్తిగా భావం లేదు ప్రజల్లో. అలాగే కంసాలి కావచ్చు, బహుశా అలాంటి వాళ్ళని బీఏలో చేర్చుంటారు. బీసీసీలో దళితులు క్రైస్తవానికో ఇతర మతాలకో కన్వర్ట్ అయినప్పుడు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు. బీసీడి వృత్తిపరంగా కాకుండా కాస్త వెనుకబడుతూనే ఉన్నవాళ్ళు. బీసీఈ ముస్లిం సమాజం నుంచే కొన్ని వర్గాలు, కొన్ని ఉపకులాలు ఉన్నాయి, వెనుకబడుతూనే ఉన్నాయి. వాటిని చేర్చారు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణగా. దక్షిణాది ఇతర రాష్ట్రాలు కూడా ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సాంప్రదాయం మొదటి నుంచే ఉంది. సమాజం దానికి పూర్తిగా అంగీకరిస్తున్నది. ఇక్కడ కొత్త లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటిదాకా లేదు అది. బీసీఈ, ఏబిసిడి వర్గీకరణ నాకు తెలిసిన ఉత్తరాది రాష్ట్రాలు లేదు. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు మండల కమిషన్ అంగీకరించిన తర్వాత అక్కడ బీసీ రిజర్వేషన్ పెట్టారు. కానీ జాతీయ స్థాయిలో ఉపవర్గీకరణ లేదు. ఇప్పుడు బహుశా ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీల వర్గీకరణ కోసం అని చెప్పని, ఉపవర్గీకరణ కోసం అని చెప్పని, అలాగే జాతీయ స్థాయిలో బీసీలు, ఎస్సీల వర్గీకరణ కోసమని, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణ కోసం అని చెప్పని ఇప్పుడు ఖచ్చితంగా కొంత డిమాండ్ వస్తుంది. అక్కడ రాజకీయ పరిస్థితిని బట్టి వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సార్, నిన్న ఇచ్చిన జడ్జిమెంట్లో కొందరు ఇండివిజువల్ జడ్జిలు ఏమని అభిప్రాయపడ్డారంటే, క్రిమీ లేయర్ని ఎస్సీ వర్గాల్లోనే ఎవరైతే లాభపడిన వాళ్ళు ఉంటారో రిజర్వేషన్స్ వల్ల, ఇన్కమ్ వల్ల, వాళ్ళలోనే క్రిమీ లేయర్ తీసుకురావాలి, రిజర్వేషన్ని ఒక్కసారి రివ్యూ చేయాలి అనే వ్యూని తీసుకొచ్చారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇది కోర్టు తీర్పు ఆదేశంగా భావించడమా ఈ అంశాన్ని, లేకపోతే సూచనగా అన్నది నాకు స్పష్టంగా తెలియదు. ఆ తీర్పు సహితంగా మనకు తెలియదు. కానీ ఇప్పటిదాకా వచ్చినటువంటి కొందరు నిపుణులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాన్ని బట్టి ఇది ఆదేశంగా లేదు, ఈ క్రీమీ లేయర్ అని చెప్పని, ఉంటే బాగుంటుందని సూచించినట్టున్నారని చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. కానీ సూత్రప్రాయంగా రిజర్వేషన్లు ఎందుకని మనం కల్పించాం ఒక సమాజంగా? రాజకీయమో లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఈ అసమానతలు సృష్టించాల.
సామాజిక వ్యవస్థ సృష్టించింది. పుట్టుకతోనే కొన్ని కులాలు తక్కువే, కొన్ని కులాలు ఎక్కువని మనం నిర్ధారించుకున్నాం. చాలా దారుణమైనటువంటిది, కానీ అది జరిగింది. శతాబ్దాల పర్యంతం దేశంలో జరిగింది. కాబట్టి మన రాజకీయంగా నిర్ణయం ఏం చేసుకున్నాం, ఒక సమాజంగా ఏకాభిప్రాయంతో మీకు మంచి ప్రమాణాల విద్య, ఉపాధి అవకాశాలు ప్రభుత్వంలో దొరికినట్టయితే అప్పుడు వెనుకబాటుతనం నుంచి, సమాజం కల్పించిన వివక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది. అది కదా దాని వెనకాల ఉన్నటువంటి తర్కం. ఆ తర్కం లేకపోతే ఎంత విద్య ఇచ్చినా, ఎంత ఆదాయం పెరిగినా వివక్షకు గురవుతాం అనుకుంటే రిజర్వేషన్ ఎందుకు? ఇంకప్పుడు అవ్వ కావాలి బోవా కావాలంటే ధర్మం కాదు కదా. రిజర్వేషన్ వల్ల వివక్ష ప్రభావం తగ్గుతుంది కాబట్టి ఇద్దాము వాదన. రిజర్వేషన్ వల్ల వివక్ష తగ్గదు అంటే అసలు రిజర్వేషన్ ఎందుకైతే మీరు ఆధారం లేకుండా పోతుంది. కాబట్టి రిజర్వేషన్ వల్ల ఆర్థికంగా అవకాశాలు పెరుగుతాయి, వివక్ష ప్రభావం బిడ్డల మీద తగ్గుతుందని కనుక నమ్మినట్టయితే ఖచ్చితంగా వివక్ష ఎవరికైతే తగ్గిందో విద్య వల్ల, ఆదాయం వల్ల వాళ్ళ కుటుంబాలను వాళ్ళు చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు, ఉన్నతాధికారిగా ఒక ఐఏఎస్ అధికారి చేరాడు, ఒక ఎమ్మెల్యే అయినాడు, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, లేకపోతే గొప్ప డాక్టర్ గారు ఉన్నాడు, వాళ్ళ కుటుంబాన్ని ఆయన చూసుకోగలడు, డబ్బులు ఖర్చు పెట్టగలడు, మంచి విద్య అందించగలడు, భవిష్యత్తుకు సోపానాలు వేయగలడు. వాళ్ళకి అన్ని అవకాశాలు భవిష్యత్తులో వస్తే నిజంగా కుల వివక్ష వల్ల నష్టపోతున్న వాళ్ళు, పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే శక్తి లేని వాళ్ళు, తల్లిదండ్రులు చదువు లేకపోవడం వల్ల కావచ్చు, ఆదాయం లేకపోవడం వల్ల కావచ్చు, మంచి విద్యను నైపుణ్యాన్ని అందించలేని వాళ్ళు, పెట్టుబడి ఇవ్వలేని వాళ్ళు, అసలు నష్టపోతుంది వాళ్ళు కదా. కాబట్టి క్రీమీ లేయర్ అనేది సిద్ధాంత రీత్యా సరైనటువంటిది. కానీ కోర్టు తీర్పు ఆదేశంగా ఇచ్చారో లేదో చూడాలి. రెండు, రాజకీయంగా ఏకాభిప్రాయం వస్తుందా లేదా దాన్ని బట్టి. కోర్టు కనుక విధిగా చేయాలంటే తప్పదవుతుంది. ఒకవేళ అమలు చేసినా కూడా మొక్కుబడిగా చేస్తే ఉపయోగం లేదు. ఉదాహరణకి మహారాష్ట్రలో మహిళా అధికారిని ఒక ఆవిడ రిజర్వేషన్ క్రీమీ లేయర్ ఉన్నా కూడా, ఆవిడ బాగా సంపన్న కుటుంబం నుంచి వచ్చినా కూడా వార్తలను బట్టి దొంగ సర్టిఫికేట్ తీసుకుని దానిలోకి వచ్చేసింది. ఉపయోగం ఏముంది ఇప్పుడు? కాబట్టి నిజాయితీగా ఎవరైతే వివక్ష గురవుతున్నారో, పేదరికం బాధలు అనుభవిస్తున్నారో, మంచి విద్య లేక అలమటిస్తున్నారో, ఎదిగే అవకాశాలు లేక కష్టపడుతున్నారో వాళ్ళకి అవకాశం వచ్చేట్టు జరగాలి. దానికి కేవలం సర్టిఫికేట్ అంటే చాలదు. మనకు అవినీతి బాగా విజృంభించినటువంటి దేశంలో, సిఫారసుతోనో ఒత్తిళ్లతోనో దొంగ సర్టిఫికేట్ సృష్టించుకునే దేశంలో ఒట్టి సర్టిఫికేట్లే కాకుండా తల్లిదండ్రులు చదువు ఏమిటి, ఈ పిల్లలు ఏ స్కూల్లో చదివారు, ఉదాహరణకి ప్రభుత్వ స్కూల్లో చదివారు అనుకోండి, భారతదేశంలో 180 మంది కేసులో ప్రభుత్వ స్కూల్ అంటే పేద కుటుంబాలు అంటారు మనం ఒప్పుకోవచ్చు. అట్లాగే చాలా తక్కువ ఫీజు ఉండే పేరుకు ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఏడాదికి 3-4 వేల ఫీజులు ఉండే స్కూళ్ళకి 170 మంది వెళ్తున్నారు. అవి పేద కుటుంబాలు తప్ప ఎవరు అక్కడికి పంపించారు. డబ్బున్న కుటుంబాలు అయితే 30-40 వేలు, ₹1,00,000, ₹2,00,000 వాటికి పంపిస్తారు. మీరు దొంగ సర్టిఫికేట్ తీసుకుని స్కూల్ ఫీజు ₹2,00,000 కడితే మనకు అర్థం కావట్లేదా దొంగ సర్టిఫికేట్ అని చెప్పని? నిజంగా పేద కుటుంబం ₹2,00,000 స్కూల్ ఫీ కట్టగలదా, ₹1,00,000 స్కూల్ ఫీ కట్టగలదా? కాబట్టి మనకు మనసు ఉంటే ఇది అసాధ్యం కాదు. ఊరికే మొక్కుబడిగా సర్టిఫికేట్ల కోసం దొంగ సర్టిఫికేట్లు కాకుండా నిజాయితీగా ఆ పిల్లల నేపథ్యాన్ని మనం రాబట్టే ప్రయత్నం చేయాలి. సార్, మందకృష్ణ గారు లాంటి వారే ముందు నుండి ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ ఉండాలి అనే ఒక డిమాండ్ని తీసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సమాజంలో అవకాశాలు ఖచ్చితంగా అన్ని రంగాల్లో మనకి దళితులకు కానీ వెనకబడ్డ కుటుంబాలకు కానీ అందాలి. కానీ రిజర్వేషన్లు ప్రైవేట్ సెక్టర్లో సాధ్యమా అని ఆలోచిస్తే రాజ్యాంగ రీత్యా సాధ్యం కాదు. రాజ్యాంగం ఎవరికైనా సరే ఒక వ్యాపారం చేసే హక్కు, ఒక వృత్తిని చేపట్టే హక్కు ఇచ్చింది. అది ప్రాథమిక హక్కు. దాన్ని ఏ మేరకు ప్రభుత్వం నియంత్రించగలదో చట్టం ద్వారా ఉమ్మడి ప్రయోజనాలను కాపాడేటంత వరకు మాత్రమే. ఉదాహరణకి నేను డాక్టర్ని అని చెప్పని నాకేమీ నైపుణ్యం లేకుండా పరపర అందరినీ కోసేస్తే డామని చచ్చిపోతారు. కాబట్టి వాళ్ళని నా నుంచి కాపాడాలంటే నాకు వృత్తి నైపుణ్యాన్ని పరీక్షించే పద్ధతి ఉండాలి, రెగ్యులేషన్ కావాలి, నియంత్రణ కావాలి. అందుకోసం చట్టం చేయొచ్చు. అలాగే లాయర్ అయితే అట్లాగే ఒక పరిశ్రమ పెడితే నా లాభం కోసం చెప్పని పర్యావరణంలో కాలుష్యాన్ని పెంచాను, నీళ్లలో విషాన్ని కలిపాను అనుకోండి, జనం చచ్చిపోతారు. కాబట్టి చట్టం చేయొచ్చు. అంతే తప్ప వీళ్ళనే ఉద్యోగంలో తీసుకో అని చెప్పిన చట్టం చేసే హక్కు రాజ్యాంగం మన ప్రభుత్వాలకి, మన చట్టసభలకు ఇవ్వాలి. కాబట్టి రాజ్యాంగ రీత్యా రిజర్వేషన్ చెల్లదు. కానీ అంటే మనం మౌనంగా కూర్చోక్కర్లా. మనం ఆధునిక మార్కెట్ వ్యవస్థలో చాలా తెలివైన ఉపాయాలు ఉపయోగించి ఇతర దేశాల్లో పరిస్థితులు గమనించి దాన్ని ఏర్పాట్లు చేయొచ్చు. ఉదాహరణకు ఇతర దేశాలు ఏం చేస్తారు, ఒక రంగం ఉంది, సాఫ్ట్వేర్ రంగం ఉంది అనుకుందాం.
సాఫ్ట్వేర్లో కంపెనీ ఏ పేర్లు పెట్టను నేను. కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి ఉన్నాయి. ఉమ్, కంపెనీ ఏ 10% దళితులను తీసుకోగలుగుతాను. ఉమ్, మొత్తం మీద దళితులకు వీచి తక్కువ ఉంది అనుకుంటున్నాం కదా. అవును. అయినా కూడా 10% మంది తీసుకోగలుగుతుంది. అంటే అక్కడ ఉన్నారని గుర్తిస్తున్నది, ఉమ్, కొంచెం అదనంగా సాయం చేస్తున్నది నైపుణ్యం పెంచడానికి అని చెప్పని. వాళ్ళకి ఏమీ నష్టం కలగకుండా, ఉత్పాదకత తగ్గకుండా, ప్రొడక్టివిటీ తగ్గకుండా ఉమ్, పనికొచ్చే వాళ్ళని తయారు చేసి ఉపయోగించుకుంటుంది. కంపెనీ బి 0, ఎవరిని తీసుకోవట్లేదు. అంటే అర్థం ఏంటి? అవకాశాలున్నా మీరు ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. ఆ, ఇది బయట పెట్టామనుకోండి, నేమింగ్ అండ్ షేమింగ్ అంటాం. అంటే మీరు సామాజిక ఆ, స్పృహతో సమాజంలో అందరికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు చేయడం లేదు. అది ఒత్తిడి తీసుకొస్తుంది. అది కూడా చాలలేదనుకోండి, ఏమయ్యా వీళ్ళు చెప్పినా కూడా వినడం లేదు, అవకాశాలు ఉన్నా కూడా దళితులకి ఉపాధి కలిగించడం లేదు, అన్యాయం చేస్తున్నారు, కాబట్టి మార్కెట్లో వాళ్ళ వస్తువులు మనం కొనొద్దు. మన ఇష్టం కదా అది. అవును. ఎవరు కూడా పృథ్వీని ఫలాందే కొనే తుపాకీ పెట్టడం మన ఇష్టం. అవును. మార్కెట్లో దళిత వర్గాలు అన్యాయం చేస్తున్నారని చెప్పి నేను కొనడం మన నిర్ణయం చేసుకున్నాను అనుకోండి, ఉమ్, అసలు సమాజంలో అన్ని వర్గాలు కలిసి వచ్చాను అనుకోండి, దళితులే అసలు కొనరనుకోండి, మార్కెట్లో మరి 20-30% మంది కొనరు అని చెప్పంటే నష్టపోయేది కంపెనీ కదా. అవును. వాడు లాభం కోసం వచ్చాడు. కాబట్టి వాస్తవాలు బయట పెట్టడము, నైతికంగా ఒత్తిడి తీసుకురావటము, ఉమ్, ప్రభుత్వాన్ని కూడా మనం ప్రభుత్వ వనరులు కొంత కేటాయించి, నైపుణ్యం సరిగ్గా లేకపోతే కొంచెం అందేట్టుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసామనుకోండి, అప్పుడు ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి నష్టం ఏంటి? అది చేయటము. అప్పటికీ లొంగకపోయినట్టయితే మేము మార్కెట్లో మీ వస్తువులు కొనము, ఉమ్, ఎవరైతే అందరికీ అవకాశాలు ఇస్తారో వాళ్ళని కొంటామని చెప్పి అన్నాం అనుకోండి, అప్పుడు పరిస్థితి మారుతుంది. అవును. రాజ్యాంగం దెబ్బతినకుండా, వ్యాపారం చేసే స్వేచ్ఛను అరికట్టకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. అంతే తప్ప గుడ్డిగా చేస్తే రాజ్యాంగం రీత్యా అది చట్టవిరుద్ధం అవుతుంది. పెట్టుబడి పెట్టేవాడు నాకెందుకు ఇవ్వడం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు, దేశం నష్టపోతుంది. సార్, రీసెంట్గా ఎన్నికల సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మరియు రేవంత్ రెడ్డి గారు కూడా క్యాస్ట్ సెన్సస్ తీసుకొస్తామన్నారు. యూనియన్ లెవెల్లో యూనియన్ ఎలక్షన్ సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా క్యాస్ట్ సెన్సస్ ఇండియా వైడ్గా చేయాలన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కులం ఏ మేరకు రాజకీయంలో, పరిపాలనలో మనకి అవసరము? ఇప్పుడు మీరున్నారు, ఎఫ్టీఆర్లో పనిచేస్తున్నారు, ఏనాడన్నా మీ కులాన్ని అడిగానా? నాకు తెలియదు, నాకు అనవసరం. నాకు ఎందుకు అవసరము? పృథ్వీ పనికొస్తాడా లేదా? ఏ లక్ష్యం కోసం ఈ సంస్థను పెట్టుకున్నామో, ఈ సంస్థలో సమర్థంగా పనిచేసి సమాజానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు సాధించడానికి పృథ్వీ పనికొస్తాడు. నాకు అదొక్కటే అవసరం. నాకు అలాంటప్పుడు ఒక వ్యక్తి కులం మీకు సంబంధం ఏంటి? అంటే సమాజంలో ఇప్పుడిప్పుడే కనీసం పట్టణ ప్రాంతాల్లో కనీసం కొంతమంది అయినా ఈ కులం స్పృహ వదిలేసి గౌరవంగా బతకాలని నిర్ణయించుకున్నారు, కష్టపడుతున్నారు, ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నీ కులం ఎదురా అని చెప్పని గుర్తు చేసి వీడికి వాడికి మధ్య తంపులు తీసుకొచ్చి నేను ఓటు పొందడం తప్ప వాళ్ళ బతుకునే రకంగా బాగు చేస్తున్నాను. దీనివల్ల నిజంగా రిజర్వేషన్ లాభం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఆలోచించవచ్చు. ఇప్పుడు పృథ్వీకో, లేకపోతే వెంకన్నకో, లేకపోతే కృష్ణయ్యకో ఒక కులం పేరుతో రిజర్వేషన్ ఉందనుకోండి, అప్పుడు కులం సర్టిఫికేట్ కావాలి. కుల గణనకి కులం సర్టిఫికేట్కి సంబంధం లేదు, రిజర్వేషన్కి కుల గణనకి సంబంధం లేదు, అది వేరే. అది మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, మీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగం కావాలి, లేకపోతే మరి ప్రభుత్వ విద్యా అవకాశాలు కావాలంటే దానికి సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. అది తెలియాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఎవరిని ఏ క్లాస్ రూమ్లో కూడా నీ కులం వెంటనే అడిగే హక్కు ఎవరికి లేదు, నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. అది మీ ఇష్టం, మీకును ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖకి సంబంధించిన విషయం. అలా కాకుండా రోజు మిమ్మల్ని ఫలానా కులం పేరుతో వేలెత్తి చూపెట్టి కులం స్పృహను పెంచితే ఏ రకంగా సమాజంలో న్యాయాన్ని పెంచాం మనం? ఓటు బ్యాంకు పండించుకుంటున్నాం. రాజకీయంగా ప్రజలను సమీకరించడం చేతగానటువంటి పార్టీలు కులాన్ని ఆయుధంగా ఉపయోగించి వెర్రెక్కించి తంపులు తీసుకొచ్చి కులం పేరుతో రాజకీయ సమీకరణ చేస్తున్నారు. అది నా దృష్టిలో ఒక దివాళాకు రాజకీయానికి చిహ్నం. అది అంచేత వినడానికి బాగుంటుందా? దీనికి సామాజిక న్యాయానికి మధ్య సంబంధం లేదు. రిజర్వేషన్ల మీద ఈ కులగణన ప్రభావం లేదు, వ్యక్తికి అందే ఫలితాల మీద కులగణన ప్రభావం లేదు. కులగణన కేవలం కులాల మధ్య తంపులు తీసుకొచ్చి కులం పేరుతో రాజకీయ సమీకరణకు మాత్రం అని చెప్పి నా నిశ్చిత అభిప్రాయం. అందుకు యువతను నేను కోరేది ఏంటంటే, మీరు పుట్టిన ఒక నేపథ్యాన్ని బట్టి మీకు వెనుకబాటుతనం ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం చట్టరూపం కల్పించి రాయితీరు పొందే హక్కు మీకున్నది. ఆ హక్కుని మీరు సాధించుకోండి, ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి, అవకాశాన్ని అందిపుచ్చుకోండి, దాన్ని ఉపయోగించుకోండి, పెరగండి. అంతేగాని జీవితంలో ప్రతి అంశంలో కులాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని మీరు అవమానపరుచుకోబోకండి.
ఈ సమాజాన్ని నెట్టలుగా చేల్చబోకండి. ఇది సమాజంలో తంపులు తీసుకొస్తుంది. కులాన్ని క్రమక్రమంగా మరిచిపోయి మనం ఎదగాలని చెప్పని కోరుకునే సమాజం. అవును. కులం అవసరం కాబట్టి కొన్ని విషయాల్లో ఈ రాయితీలు ఇవ్వటంలో కులాన్నిగా వాడుకోవచ్చు తప్ప, ప్రభుత్వం ప్రజలు విభజించడం కోసం కులాన్ని వాడుకున్నట్టయితే సమాజంలో ఎల్లకాలం విభజనలు ప్రోత్సహించినట్లెక్క. అంచేత నేను యువతను కోరేది, ఒకవేళ ఇలాంటి నిర్ణయాలు చేసినా కూడా, కులగణన చేపట్టినా కూడా, ఎవ్వడూ కూడా ఫలానా కులమని నేను చెప్పని ఎవడో నీకు ఆదేశించలేడు. అవును. కులం అడిగితే బ్లాంక్ పెట్టండి, నాకు అది లేదు అని చెప్పండి. మీరు సర్టిఫికేట్ పొందండి, రిజర్వేషన్ ఫలితాలు పొందండి, మీకు అర్హత ఉన్నట్టయితే, మీరు పేదరికంలో ఉన్నట్టయితే. కానీ ఈ పేరుతో, కులం పేరుతో సమాజంలో విభజనలకు మీరు దోహదం చేయబోకండి. దానికి అతీతంగా ఉండండి, మనసు పెట్టి ఆలోచించండి. నేను నిండు మనసుతో చెప్తున్నాను. దీనికి రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఇది దొంగ మాట. రిజర్వేషన్తో సంబంధం ఉంటే దొంగ మాట ఇది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.